హలో అండి. చాలా మంది హెయిర్ ఫాల్‌కి ఏదైనా బెస్ట్ రెమెడీ ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదా! హెయిర్ ఫాల్ అనేది ఇట్స్ ఎ కామన్ ప్రాబ్లమ్ అండి. బికాజ్ డ్యూ టు వెదర్ కండిషన్స్ కానివ్వండి, లేకపోతే మనకి బోర్ వాటర్ వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది. ఇట్స్ వెరీ కామన్ ప్రాబ్లమ్. కొంచెం కొంచెం హెయిర్ ఫాల్ అవుతది. అలాగే మనకి రీగ్రోత్ కూడా అవుతూ ఉంటుందనమాట. చాలా ఎక్కువగా ఎప్పుడైతే ఊడుతూ ఉంటుందో అప్పుడు మీరు ఖచ్చితంగా కేర్ అనేది తీసుకోవాలి. సో, నేనైతే ఈరోజు ఒక మంచి హోమ్ రెమెడీ షేర్ చేస్తాను. చాలా ఎఫెక్టివ్ అండ్ చాలా సింపుల్ అనమాట. మన కిచెన్‌లో దొరికే ఇంగ్రీడియెంట్స్‌తోనే. ఇది నేను ఎప్పటినుంచో ఫాలో అవుతున్నాను అండ్ మా పిల్లలకి కూడా నేను అప్లై చేస్తాననమాట. సో, అదేంటో చూసేద్దాం. లెట్స్ గెట్. దీనికోసం మనకు కావాల్సింది మెంతులనమాట. మేథి అంటారు కదా! సో, ఇవి ఒక్క 2 స్పూన్స్ ఉంటే చాలండి. ఇది మనం ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకోవాలి. ఇదైతే నేను లాస్ట్ నైట్ సోక్ చేసి పెట్టుకున్నవనమాట. ఇప్పుడు దీనిలో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసేసి బాగా బాయిల్ చేసుకోవాలి. చల్లారాక ఇలా స్టోర్ చేసుకొని కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవచ్చనమాట. మనకు కావాల్సినప్పుడు ఒక బౌల్‌లో కొద్దిగా తీసుకొని స్కాల్ప్‌కి అప్లై చేసుకొని, ఒక 15 మినిట్స్ ఉంచి తర్వాత మనం నార్మల్ షాంపూతో వాష్ చేసేయాలి. ఇది కూడా ఒక మంచి షాంపూలా పనిచేస్తుందనమాట. హెయిర్ ఫాల్ తగ్గుతుంది అండ్ హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటి అంటే హెయిర్ చాలా సాఫ్ట్ అండ్ సిల్కీగా ఉంటుంది. ఇలా వీక్లీ 2 టైమ్స్ అప్లై చేసి చూడండి. యూ విల్ సీ ద డ్రాస్టిక్ డిఫరెన్స్ అనమాట. అలాగే మీకు డాండ్రఫ్ కానివ్వండి, లేకపోతే లైస్ గాని, పేలు అలాంటివి ఉన్నా కూడా ఆ ప్రాబ్లమ్ కూడా సాల్వ్ అయిపోతుంది. మేథిలో అంటే చేదు బిటర్‌నెస్ ఉంటది కదా! సో, ఇట్ వర్క్స్ వెరీ నైస్‌లీ. డూ ట్రై ఇట్. వీడియోని సేవ్ చేసి డెఫినిట్‌గా ట్రై చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి కూడా తప్పకుండా షేర్ చేయండి.